ఫలానా టాబ్లెట్ వాడండి అంటూ ఎవరు మైకులో అరవరు కదా. కానీ ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం వయాగ్రా కావాలా నాయన అంటూ కస్టమర్ సర్వీస్ సెంటర్ల మాదిరిగా అక్కడ మెడికల్ షాపులు దందా కొనసాగిస్తున్నాయి. మామూలుగా డాక్టర్ దగ్గరకు వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకుని ఫలానా టాబ్లెట్ ఫలానా వయసులో వేసుకోవచ్చా లేదా కన్ఫర్మ్ చేసి వాడాలి. కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షనే లేకుండా నిర్భయంగా హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. వయాగ్రా టాబ్లెట్స్ని అడ్డదిడ్డంగా అమ్మేసి సొమ్ము చేసుకుంటోంది మెడికల్ మాఫియా. వయాగ్రా దందాపై TV9 వరుస కథనాలు విత్ ఫ్యాక్ట్ ప్రసారంతో చేయడంతో ఎట్టకేలకు అధికార యంత్రాంగం కదిలింది. వయాగ్రా వెనుకున్న వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది TV9. వయాగ్రా అబార్షన్ టాబ్లెట్స్ అడ్డగోలు అమ్మకాల్లో సంచలన కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వయాగ్రా దందా ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా వయాగ్రా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇక ఏ కేర్ అబార్షన్ టాబ్లెట్స్ అమ్మకాలు పెంచడానికి సేల్స్మెన్స్కు టార్గెట్లు పెట్టి మరీ దందా చేస్తున్నట్టుగా అధికారుల దాడుల్లో తేలింది. ఔషధ కంపెనీల్లో పనిచేసి మానేసిన సిబ్బంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా ఈ వయాగ్రా అబార్షన్ టాబ్లెట్స్ విక్రయాలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. మెడికల్ షాపుల్లో తనిఖీలతో పాటు పాత రికార్డ్స్ కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు వయాగ్రాతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా హార్ట్ అటాక్స్తో పాటు కిడ్నీపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. దీర్ఘకాలిక రోగాలకు మందులు వాడేవాళ్లు వయాగ్రా వాడితే ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వయాగ్రాని మాత్రం మనం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా చూడాలి. ఏదైనా అతనికి పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ లాంటి డిజీజెస్ ఉందా, లేదంటే నైట్రేట్స్ ఏమైనా మెడిసిన్స్ కంబైన్డ్గా తీసుకుంటున్నాడా, తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఈ నైట్రేట్స్ ఎప్పుడైతే తీసుకుంటామో దానివల్ల నైట్రేట్ కానీ ఈ సిల్ఫర్ నైట్రేట్ మెడిసిన్ కాజెస్ సడన్ అండ్ సీరియస్ బ్లడ్ ప్రెషర్ తగ్గించే ప్రమాదం ఉంటుంది. వయాగ్రా విచ్చలవిడి అమ్మకాలపై మా ప్రతినిధి సత్య మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏదైతే ఉదయం నుంచి కూడా TV9 వరుస కథనాలు ఏదైతే మెడికల్ షాపులకు సంబంధించినటువంటి వయాగ్రా ట్యాబ్లెట్ల విక్రయాలకు సంబంధించి TV9 ఒక నిఘాలో బయటపడినటువంటి పరిస్థితి. రాజమండ్రి కాదు, కాకినాడ జిల్లాలో కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు మందుల షాపుల్లో ఈ వయాగ్రా ట్యాబ్లెట్లు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే నేరుగా వెళ్ళి వయాగ్రా ట్యాబ్లెట్ ఇవ్వమంటే వాళ్ళు ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అది కూడా మెడికల్ షాపుల్లో పెట్టకుండా అప్పటికప్పుడే ఎవరైతే వెళ్ళినటువంటి కస్టమర్ ఎవరైతే ఉన్నారో మెడికల్ షాప్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, పావుగంట వెయిట్ చేయండి అంటూ కూడా ఈ ట్యాబ్లెట్లని బయట నుంచి ఒక కవర్లో తీసుకొచ్చి మళ్ళీ ఆ ట్యాబ్లెట్ ఇవ్వడం, ఆ ట్యాబ్లెట్ని ఎలా వాడాలో చెప్పడం కూడా వాళ్ళ చేస్తున్నటువంటి పరిస్థితి రాజమండ్రిలో కూడా చూసాం. అలాగే కాకినాడలో కూడా ఒక అపోలోకి సంబంధించినటువంటి మెడికల్ షాపులో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ వయాగ్రాకి సంబంధించినటువంటి పలు రకాల కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలన్నీ కూడా వీళ్ళు డైరెక్ట్గా విక్రయించేస్తున్నారు. ఏదైనా కూడా ఒక MG ఉంటుంది, అందులో ఒక 25 mg, 50 mg, 100 mg అని ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏదైతే MGలకు సంబంధం లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్కి సంబంధం లేకుండా నేరుగానే మెడికల్ షాపు యాజమాన్యాలన్నీ కూడా ఈ వయాగ్రా ట్యాబ్లెట్లతో పాటు గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి ఏదైతే గర్భ నిరోధక ట్యాబ్లెట్లు ఉంటాయో ఆ ట్యాబ్లెట్లు కూడా డైరెక్ట్గా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే TV9 వరుస కథనాలతో డ్రగ్ కంట్రోల్ అధికారులు అప్రమత్తమయ్యారు. రాజమండ్రిలో పలు షాపుల్లో తనిఖీలు చేశారు. రాజమండ్రి దేవీ చౌక్లో ఉన్నటువంటి అపోలో సంబంధించినటువంటి మెడికల్ షాపుతో పాటు స్థానికంగా గోరక్షణపేటలో ఉన్నటువంటి సత్య మెడికల్ షాపులో కూడా తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి నేపథ్యంలో వీళ్ళు అప్రమత్తమయ్యి ఆ ట్యాబ్లెట్లని దాచేసినటువంటి పరిస్థితి. కొన్ని షాపులు అయితే మాత్రం TV9 వరుస కథనాలతో రాజమండ్రి దేవీ చౌక్లో షాపులు క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక లోపల అనథరైజ్డ్గా విక్రయిస్తున్నటువంటి గర్భ నిరోధక ట్యాబ్లెట్లు కానివచ్చు, వయాగ్రా ట్యాబ్లెట్లు కానివచ్చు, ఇవన్నీ బయట పెడితే వాళ్ళ బండారం బయట పెడుతుందని కొన్ని షాపులు క్లోజ్ చేశారు. ప్రస్తుతం డ్రగ్ కంట్రోల్ సంబంధించిన అధికారులు మాత్రం అప్రమత్తమై ఎక్కడికెక్కడ మెడికల్ షాపుల్ని తనిఖీలు చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెలకొంది. ఇది కూడా ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్ సత్య.